కాకినాడలో జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జ్ఞానేశ్వరి ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు సమీపంలో పామాయిల్ తోటల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. బాలిక ఆచూకీ కోసం అధికారులు అన్ని కోణాల్లో అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా జ్ఞానేశ్వరి ఇంటి వద్ద మృతి చెందిన పెంపుడు కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అధికారులు తరలించారు. కుక్క మరణానికి గల కారణాలపై నివేదిక కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కుక్క మృతదేహాన్ని తరలిస్తూ ఉండగా జ్ఞానేశ్వరి తల్లి భవానీ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. గత 6 నెలలుగా ఆ కుక్కను పెంచుకుంటున్నామని, జ్ఞానేశ్వరి ఎక్కువ సమయం దాంతోనే ఆడుకుంటూ గడిపేదని రోధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఏదైతే పెంపుడు కుక్క నిన్న మరణించిందో ఆ పెంపుడు కుక్కకు ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అధికారులు ఒక అంబులెన్స్ తీసుకురావడం జరిగింది. ఒక ప్రత్యేకమైన బాక్స్ లో ఆ పెంపుడు కుక్కను పెట్టి సూరవరం గ్రామంలో ఉన్నటువంటి పశువుల హాస్పిటల్కి తీసుకెళ్తారు. మరి కాసేపట్లో చనిపోయిన ఈ పెంపుడు కుక్కకు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఏ విధంగా చనిపోయిందనే దాని మీద పూర్తి నివేదికను అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోట నుంచి పెంపుడు కుక్క మృతదేహాన్ని అయితే సూరవరం గ్రామానికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది బంధువులు ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, కుక్క ఎంతకాలం నుంచి పెంచుకుంటున్నారు? ఎలా ఉండేదమ్మా మీతోటి? కుక్క అయితే 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి కూడా బాగానే ఉంది. ఇప్పుడు మమ్మల్ని కరడం కానీ పాపని ఏమన్నా అనడం కానీ ఎప్పుడూ లేదు. పాపతో ఆడుకున్నాం. ఆ కుక్క ఎక్కడైనా కూర్చున్నా సార్, పడుకున్నా సార్ దాని వెనక్కి ఎక్కి కూర్చుంటే సార్ మా పాప. ఇంకా ఆడుకుంటారు కదా అన్న, ఎక్కడే కదా ఆడుకుంటారు అన్న ఆలోచనతో ఉండడం వల్ల ఇక్కడే బాగా. ఈ కుక్క చనిపోయింది కదమ్మా, చాలా అనుమానాస్పదంగా చనిపోయింది. వచ్చి 3 రోజులు కూడా ఆహారం తీసుకోలేదు. ఏమన్నా అనుమానం ఉందమ్మా మీకు? అనుమానం అంటే సార్ ఏమీ చెప్పలేం మనం. అది మన ఇంటికాడే చనిపోయింది అనుకో ఏదో ఒకటి అనుకోవచ్చు. ఎవరైనా అటాక్ చేశారో, లేదంటే మా పాపని బెంగెట్టుకొని చనిపోయిందో, లేదంటే నిన్న జనాల్లో చూసి బెదిరిపోయి బెంగడేసుకుందో, లేదంటే నిన్న బెల్ట్ పెట్టేటప్పుడు ఆ క్లిప్ చూడొచ్చు మీరు, ఇలా పట్టుకున్నారు, దానివల్ల ఏదైనా చెయ్యికి తగిలిందేమో, మరి ఎవరైనా కొట్టారో అన్నదానికి మనం చెప్పలేము. ఖచ్చితంగా మీ పాప జాడ ఈ కుక్కకి తెలుసుంటుందని నమ్మకం మీకు ఉందమ్మా? సార్ ఖచ్చితంగా ఈ రోజు ఆ కుక్క ప్రాణాలతో ఉండేలా ఉంటే ఎంతో కొంత జాడ చూపించింది. మా బ్యాడ్ లక్ ఏంటంటే కూడా లేదు సార్. ఈరోజు మెయిన్ ఆశ ఏంటంటే కుక్క వచ్చినా చాలు తీసుకెళ్తుంది దాని దగ్గరికి, ఎంతో కొంత తెలిస్తే దాని ద్వారా పోలీసులు ప్రయత్నిస్తారని అనుకున్నాం. దేవుడు ఆ దారిని కూడా మూసేశాడు. మరి ఇంకేం చేసినా డిపార్ట్మెంట్ ద్వారానే ఇంక మా పాప మాకు అందజేస్తారని అనుకుంటున్నాం. బాధగా ఉందమ్మా, కుక్క మీ దగ్గర నుంచి దూరం అయిపోయింది? బాధ ఉంది సార్, మీకు చూపించలేకపోతున్నాను అంతే. 6 నెలల నుంచి మా బాధ ఏంటన్నది పడేదానికి ఒక్కనది. ఇది మనం చూస్తాము. తల్లి భవానీ అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గత 6 నెలల నుంచి కూడా ఈ కుక్కను మేము పెంచుకుంటున్నాము, పిల్లతోనే ఆడుకుంటుంది. అలాంటి కుక్క అనుమానాస్పదంగా చనిపోవడం పట్ల మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఆ జీపీఎస్ ట్రాక్ బిగించినప్పుడు ఎవరో చెయ్యనో తగిలి చనిపోయిందా, లేదా పాప మీద బెంగ పెట్టుకుని ఆ కుక్క మరణించిందా అన్న విషయం తెలియట్లేదు. వచ్చిన కాడి నుంచి కూడా ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేదు. అయితే 6 నెలల నుంచి మా దగ్గర ఉండి చనిపోయిన కుక్క చూస్తే మాకు గుండె తరిక్కిపోతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో సూరవరం గ్రామంలో ఉన్నటువంటి పశువుల హాస్పిటల్లో మృతి చెందిన పెంపుడు కుక్కకి పోస్ట్ మార్టం చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, సిహెచ్ అగ్రహారం నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.